guys, welcome back to my channel. Welcome back to another vlog. సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి అక్క వచ్చింది కాబట్టి బెంగళూరు నుంచి ఈ రోజు కొంచెం ఫ్రీ టైం దొరికింది మాకి. నేను అమ్మ అక్క కలిసి బయటకి వెళ్ళి షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఆగస్ట్ లో అమ్మ వాళ్ళకి ఏదో ఒక ట్రిప్ ఉంది, దానికోసం అని షాపింగ్కి వెళ్తున్నాము. అలానే నేనేమైనా కావాలన్నా కూడా నా హాస్టల్ థింగ్స్ ఏమైనా తెచ్చుకో. గెట్ రెడీ. నాకు తెలిసినంత వరకు స్కిన్ కేర్ బయటకు వచ్చేవారు చేసిండవు. ఇందాకే వర్షం పడింది కాబట్టి అలా వెదర్ బాగా నచ్చింది. సో ఇక్కడికి వచ్చి స్కిన్ కేర్ చేస్తున్నాను. సీరియస్లీ ఐఎమ్ నాట్ ఈవెన్ కిడ్డింగ్ గాయ్. స్కిన్ కేర్ చేస్తున్నప్పుడు వచ్చే హ్యాపీనెస్ నిజంగా ఎప్పుడు రాదు. బికాస్ ఐ ఫేస్డ్ ఇట్ బిఫోర్ గోయింగ్ టు హాస్టల్. నా స్కిన్ చాలా క్లియర్గా మంచిగా వితౌట్ పింపుల్ మార్క్స్ ఉంటుండే. బట్ ఆఫ్టర్ గోయింగ్ టు హాస్టల్ యాజ్ యూ కెన్ సీ పింపుల్ స్టార్ట్ అయ్యి మార్క్స్ పడ్డాయి. దాట్స్ హౌ ఐ స్టార్టెడ్ మై స్కిన్ కేర్. మై స్కిన్ గాట్ సో మచ్ బెటర్ విత్ దిస్ ప్రోడక్ట్స్. This is not at all promotion guys. I genuinely recommend these products for you. If you are interested, just comment below and I'll share the product details. నా స్కిన్ కేర్ అయితే అంత కాంప్లికేటెడ్గా ఉండదు. జస్ట్ ఫస్ట్ ఫేస్ని క్లెన్స్ చేస్తాను, తర్వాత టోనర్ యూస్ చేస్తాను, తర్వాత సీరం, తర్వాత మాయిశ్చరైజర్. అంతే. సన్ స్క్రీన్ కూడా చాలా మంది వాడమని సజెస్ట్ చేశారు. సో ట్రై చేయాలా నెక్స్ట్ ప్రోడక్ట్ ఒకసారి సన్ స్క్రీన్ ట్రై చేసి ఫేస్కి ఏది సెట్ అవుతుందో చూసుకోవాలన్నమాట. నా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. సో టైం అవుతుంది, తొందర రెడీ అయిపోతాం పదండి. మనం ఎంత రెడీ అయినా కుంకుమ అనేది పెట్టుకోకుంటే అదొక ఇన్కంప్లీట్ ఫీల్ లా ఉంటుంది. సో అలా మంచిగా రెడీ అయిపోయి త్వరగా స్టార్ట్ అయ్యాము. ఇంకా తెలిసిందే, మనం ఏమైనా స్టార్ట్ అయ్యి ఎగ్జైట్మెంట్తో ఉంటే ఏదో ఒక బ్రేక్ పడుతుంది. అలా వచ్చేపటికి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా సర్లే ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ అన్నట్టు వెళ్ళి షాప్లో కూర్చున్నాము. చల్లటి వెదర్కి ఏమో తినాలనిపిస్తుంది. బట్ యు నో వాట్ గైస్, అది అలా తెలిసిపోయింది అన్నట్టు మా నాన్న అయితే తెచ్చేసాడు. బజ్జీలు బొండాలు అని తెచ్చి పెట్టాడు. సో మంచిగా తిన్నాను. అండ్ గైస్ యూ కెన్ సీ మై ఫాదర్ బిసైడ్ మీ. ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు బై ది వే. ఈ వీడియో లాస్ట్లో యూ కెన్ సీ హిమ్. వర్షంలో తడుస్తే అంత బాగుంటుంది కదా, కానీ పేరెంట్స్ ఎవరు అలా చేయరు. జలుబు వస్తుంది బాగోదు అని చెప్పి ఇంట్లో ఉంచుతారు. వెల్కమ్ బ్యాక్ గైస్. నిన్న బయటకు వెళ్దాం అనుకున్నాం కదా, మన సడన్ వర్షం పడింది అనమాట. ఎక్కడికి వెళ్ళలేకపోయాము. సో మా షాప్ లో ఉండిపోయాం నైట్ వరకు. ఇంకా ఈ రోజు వచ్చేసి నెక్స్ట్ డే మేము మార్నింగ్ 8 o'clock నుంచి ఇప్పుడు 5 o'clock వరకు మాకు ఒక మీటింగ్ ఉండే అనమాట, హెర్బల్ లైఫ్ మీటింగ్. దానికి వెళ్ళేసి వచ్చాము. నిజంగా అక్కడంతా నాకు చాలా బాగా నచ్చింది. కొన్ని పిక్చర్స్ వీడియోస్ క్యాప్చర్ చేద్దాం అనుకున్నా, బట్ కుదరలేదు. బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు షేర్ దిస్ లిటిల్ మూమెంట్స్ విత్ యూ ఆల్ గైస్. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడ అయిపోయిన తర్వాత డిన్నర్ అయితే బయటకు వెళ్దామని ప్లాన్ చేసాం. హలో గైస్, హెర్బల్ లైఫ్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా డిన్నర్ ఇంట్లో ఎందుకు చేయడం అని ఇలా రెస్టారెంట్కి వచ్చాము. ఐ షో యూ. పెప్పర్ వేస్తాడు దాంట్లోకి పైన చికెన్ పెప్పర్. గైస్ లిటరలీ బిర్యానీ అనే మాట వస్తే చాలా ఎక్కడ లేని హ్యాపీనెస్ వస్తుంది నాకు. అది వచ్చేంతవరకు కూడా వెయిట్ చేయలేను, నేను ఏదో ఒకటి తింటా. అండ్ వెయిట్ చేసి నిజంగా కడుపులో ఏదో అవుతున్న ఫీలింగ్ వచ్చేసింది. ఎదురుగా కుకుంబర్ ఉంటే కుకుంబర్ కూడా తినేసాను నేను. నాకు చాలా ఇష్టం కాబట్టి నా ప్లేట్లో కాకుండా పక్కన అక్క ప్లేట్లో కూడా చూసి తీసుకొని తిన్నాను. మరి అతను వచ్చే లోపల ఆకలి చచ్చిపోయి ఏమేమో అయిపోయేలాగా ఉంది నాకు. ఇంకా అది అంత తొందరగా రాదని తెలిసి సర్లే ఇంకా ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పి మంచిగా మాట్లాడుకున్నాం. మార్నింగ్ నుంచి ఏమైంది అన్నట్టు వాయిస్ పెడదాం అనుకున్నా, బట్ సరౌండింగ్ డిస్టర్బెన్స్ ఉందని పెట్టలేదు. అండ్ బిర్యానీ తిన్న తర్వాత నా ఫేవరెట్ పార్ట్ గోలీ సోడా తాగడం. గోలీ సోడా ఇష్టమో లేదో కానీ బట్ ఆ సౌండ్ మాత్రం చాలా ఇష్టం. అండ్ ఇక్కడ మీరు నా సరౌండింగ్ సౌండ్స్ కూడా వినొచ్చు, ఎంత డిస్టర్బెన్స్గా ఉందో. నేను ఏమైనా మాట్లాడినా కూడా వినిపించదు మీకు. సో ఐ జస్ట్ థాట్ టు గివ్ వాయిస్ ఓవర్. అందుకే మళ్ళీ వచ్చి చూద్దాంలే అన్నట్టు అక్కడేం మాట్లాడలేదు నేను కెమెరాలో. ఇది ఇంకా నా ఫైనల్ టచ్ అనమాట. ఏమంటారో తెలియదు, లైక్ ఇట్ ఈస్ లైక్ స్వీట్ కోటెడ్గా ఏదో ఉంటుంది. దట్ ఈస్ మై ఫైనల్ టచ్ యాక్చువల్లీ. బిర్యానీ గైస్, బిర్యానీ రోజు అదే బిర్యానీ ఎలా తింటున్నారా? చూడండి గైస్, నేను ఏం చెప్పాలో కూడా మా అమ్మనే చెప్తాను అనమాట ముందర నుంచి.
రుచిస్లో బిర్యానీ తినేసాం ఫస్ట్. తర్వాత మా నాన్న కొంచెం ఫ్రేమ్ ఎక్కువ అయిపోయి ఇంకా ఏమైనా కొనుక్కొని తినండి కావాల్సింది అంటే మళ్ళీ అలా బెంగళూరు బేకరీకి వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చాము. మా అమ్మ పాట పాడుతుంది, ఫుల్ కామెడీ. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను చూడండి. పింపుల్స్ కనిపిస్తున్నట్టున్నాయి, వస్తా ఉన్నాయి ఇప్పుడిప్పుడే. 1 month మంచిగా కన్సిస్టెంట్ గా ఒక బ్యాలెన్స్ డైట్ లాగా ఫాలో అయినాను, ఏం తినకోకుండా ఓన్లీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, కార్బోహైడ్రేట్స్ లైక్ ఇట్లా బ్యాలెన్స్ చేశాను. ఒకసారి మా ఫ్రెండ్స్ తో వెళ్ళాను బయటికి, ఇది గోబీ, పానీపూరి, దహీపూరి ఇట్లా తినడం స్టార్ట్ చేసా. ఇంకా మా అక్క వచ్చింది, మరి బిర్యానీ అవి ఇవి మొత్తం బయట తింటున్నాను గైస్ నేను. ఇంకా పింపుల్స్ కూడా రావద్దు అంటే ఎలా ఉంటాయి, వచ్చేసాయి. హలో గైస్, చూసారా ఈ గ్రీనరీ అంతా చూసారా? నేను ఇక్కడికి వచ్చానమాట ఈరోజు. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ గోరెంటా కోసం అని వచ్చిన, బట్ ఆంటీ లేదు అని చెప్పింది. ఆంటీ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్. వెళ్ళి చూస్తే వెనకాలంతా లైక్ బ్యాక్ యార్డ్ అంతా మొత్తం ఇలా ట్రీస్ లాగా పెట్టేశారు వాళ్ళు. అక్కడ గువావా ఉంది, జామకాయ అంటాం కదా, జామకాయ వచ్చేసి ఎంత తీయగుందో. అండ్ ఆల్సో మా వాటర్ ప్లాంట్లో జామకాయలు కాసినాం, నేను అసలు తినను కూడా తినలేదు, బట్ ఇక్కడ ఉన్న జామకాయలు తిన్నాను. ఇట్ వాస్ సో స్వీట్, నిజంగా చాలా బాగుంది. ఇంకా కొద్దిసేపు ఇక్కడే టైం స్పెండ్ చేసాం మేము ఆంటీ వాళ్ళతో మాట్లాడుకుంటూ. అండ్ షీ వాస్ టెలింగ్ మీ దట్ నేను చిన్నప్పుడు వేసే అల్లరి పనులు అన్నీ చెప్తుంటే నేను గుర్తు తెచ్చుకుంటున్నాను. అప్పటి నుంచి యాక్చువల్లీ మేము మా ల్యాప్టాప్ రిపేర్ ఉంటే వెళ్దాం అనుకున్నాం, వెళ్ళి చూస్తే అక్కడ లేరు. సో ఇంకా డైరెక్ట్ షాప్కి వచ్చేసిన నేను. మేబీ వ్లాగ్స్ నార్మల్గా ఉండొచ్చు. ఆఫ్టర్ గోయింగ్ టు కాలేజ్ యూ కెన్ సీ సమ్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ ఆల్సో. కొద్దిగా పనుండి బయటకు వచ్చామన్నమాట. సో ఐమ్ గోనా ఎండ్ దిస్ వ్లాగ్ హియర్. ఇఫ్ యూ లైక్ మై వీడియో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ డౌన్ ఇన్ ది కమెంట్ బాక్స్. ఈ వీడియోలో మీ ఫేవరెట్ పార్ట్ కూడా కమెంట్ చేయండి. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బై బై. See you soon in my next vlog, guys. Bye bye. Bye bye. Bye bye. చెప్పు నీట్గా. Bye bye. Bye bye. Bye.